మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఈవేళ నేను హోమ్ మేడ్ గులాబ్ జామ్ తయారు చేశాను. ఎలా అంటే నేను ఇంట్లో ఉన్న వాటితోనే మైదాపిండి తీసుకున్నాను. 1 కప్పు మైదాపిండి తీసుకుని దాన్ని శుభ్రంగా జల్లించుకోవాలి. అలాగే 2 అమూల్ పాల పౌడర్ అనమాట 2 ప్యాకెట్లు తీసుకున్నాను. 2 ప్యాకెట్లు కూడా వేసేసి కలిపేయాలి. కొద్దిగా పన్నీర్ ఉంటే అది కూడా తీసుకున్నాను. 2 స్పూన్ల బటర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం వంట సోడా అంటారు కదా, బేకింగ్ పౌడర్, అది తీసుకున్నాను. 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. తీసుకుని శుభ్రంగా ఇవి కలిపేసేయాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకో చూడండి, ఇలా పొడి పొడిగా కాకుండా ఉండాలి. తర్వాత దీనికి కొంచెం పాలు యాడ్ చేసుకుని ముద్దలా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఈ లోపల ఏం చేయాలంటే ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొంచెం 1 కప్పు బెల్లం వేసాను. అంటే పంచదార వాడకుండా బెల్లంతో చేద్దామని గులాబ్ జాము హెల్తీగా ఉండాలని. దాన్ని పొయ్యి మీద పెట్టి వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను. ఈ లోపల గులాబ్ జాములు రౌండ్గా తయారు చేసుకున్నాను. బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. పాకం అయితే రెడీ అయిపోయింది. పాకం అయితే బాగా రెడీ అయింది. మరీ పాకం అవసరం లేదు, జస్ట్ అలా జిగురుగా ఉంటే చాలు. బాణలు పెట్టుకుని అందులో ఆయిల్ వేస్తాను. ఈ లోపల పాకంలో కూడా ఇలాచీ పౌడరు యాడ్ చేస్తాను అనమాట. నూనె వేడెక్కింది. అందులో మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అందులో వేసి వేయించుకోవాలి. ఇంకో చూడండి, నేను ఉండలను అలా అన్నీ చేసుకుని రెడీ చేసేసుకున్నాను. చాలా సింపుల్ అనమాట. మనం ప్యాకెట్ కోసమే చూడవలసిన అవసరం లేదు. ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా సేమ్ అలాగే వస్తుంది. ప్లస్ హెల్తీగా. మైదాపిండి హెల్త్ కాదు, కానీ అలానే గోధుమ పిండితో ట్రై చేద్దామంటే ఆ స్మూత్నెస్ రావట్లేదు. అందుకని కొంచెం మైదాపిండి తప్పలేదు. అప్పుడప్పుడు రేర్గా కాబట్టి పర్వాలేదు. వెన్న కూడా మంచిది. పాల పౌడర్ కూడా పెద్ద ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంట్లోనే పన్నీరు పాలు కొంచెం విరిగితే అవి తీసి జాగ్రత్త పెట్టాను అనమాట. అప్పుడు కూడా మా మనవడు గులాబ్ జామ్ అని గొడవ చేసేసాడు. ప్యాకెట్ తెచ్చుకుని కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని చేసాము. అది చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా వచ్చాయి. ఆయిల్ కూడా పెద్దగా ఏమీ లాగలేదు. చాలా స్మూత్నెస్ మాత్రం చాలా బాగా సేమ్ బయట కొన్న పౌడర్ కొంటాం కదా అలాగే వచ్చాయి అనమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. వేయించుకుని మనం పాకంలో వేసేసుకోవడమే. వేసుకున్న వెంటనే ఒక 1 మినిట్లో మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. 1 మినిట్ కూడా పట్టదేమో, అగా అయిపోయింది గులాబ్ జాము. ఇలా చేసుకోండి, చాలా ఈజీ అన్నమాట. ప్యాకెట్ కోసమే చూడవలసిన అవసరం లేదు. ఎలాగో మైదా పిండి ఉంటుంది, అన్నీ ఇంట్లో ఉన్నవి ఇవి. ప్రత్యేకంగా మనం తెచ్చుకునేది ఏం లేదు. పాల పౌడర్ ఒకటే కొనుక్కుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నిత్య శుభమంగళం.